కూటమి ప్రక్షాళన పాలన మొదలైంది. సీఎం గంజాయిపై సమరం చేస్తుంటే డిప్యూటీ సీఎం పొల్యూషన్ పై యుద్ధానికి సంకం పూరించారు. 4 సంవత్సరాలు సేవ చేశాం, మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారు, మాకు న్యాయం చేయండి అంటూ వాలంటీర్లు ఆవేదన. రాజకీయ పార్టీ నిర్వహణలో డిక్టోరియల్ యాటిట్యూడ్ ఉండకూడదని, వైసీపీని అందుకే వీడాల్సి వచ్చిందని ఘట్టంనేని ఆదిశేషగిరిరావు చెప్పారు. గంజాయి డ్రగ్స్ మత్తులో జరుగుతున్న నేరాలపై ఫోకస్ పెట్టాలని సీఎం అధికారులకు ఆదేశం. వారాంతం కావడంతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటల సమయం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రంలో 18 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ, 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం. మొక్కులు చెల్లించుకునేందుకు కాలినడకన ఇంద్రకీలాద్రికి బయలుదేరిన అమరావతి రైతులు. నాటి కూల్చివేతల వల్లే నేడు ప్రతిపక్షంలో ఉన్నాం, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. పార్టీకి షాక్ ఇచ్చిన పోచారం, ఇదేంటి రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ట్వీట్. దక్షిణ నేపాల్లో జరిగిన రోడ్డు ప్రమాదం, కారు లోయలో పడి 2 భారతీయుల మృతి. బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లాకు చెందిన తమన్నా షేక్ ఇర్ఫాన్ ఆలంగా గుర్తింపు. మాజీ సీఎం తన స్వగ్రామమైన పులివెందులను 5 ఏళ్లు పట్టించుకోలేదని కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఇంటిని చుట్టుముట్టారు. జగ్గైపేటలో పెరుగుతున్న డయేరియా కేసులు, ప్రభుత్వ ఆసుపత్రిలో 40 బెడ్లతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు, పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అధికారులు. పవన్ మార్క్ పాలన ప్రారంభం, మహిళ మిస్సింగ్ కేసులో సీఐకి నేరుగా ఫోన్. 24, 25 తేదీల్లో రద్దయిన పలు రైళ్లు. పలాస విజయనగరం లైన్లో వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ బదిలీ, జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ. గత ప్రభుత్వం మీడియా మీద పెట్టిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తోంది, అమర్నాథ్. అయ్యన్న వాడివేడి వాగ్దాటిని చూసిన ప్రజలు ఇక ఆయన హుందాతనాన్ని చూస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీకి అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని తమ పార్టీనే తీసుకునే ఛాన్స్ ఉందన్నారు. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఎండీగా ఉన్న కరోలాకు ఎన్డీఏ డీజీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాపట్ల జిల్లా ఈపురపాలెం హత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాన్స్కో ఉద్యోగులకు 3% డిఎన్ పెంచుతూ సీఎండీ రెజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 11 వరకు జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ప్రెస్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తనకున్న ఎకరా పొలం అమ్మి 25 లక్షల రూపాయలు, బంగారు గాజులమ్మి మరో 1 లక్ష రూపాయలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన వైష్ణవి. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ప్రకటన.